శ్రీమాత్రే నమః. ఈరోజు 22వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 21వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. నా అంటే లేదు, మీ నాకు పార్థాస్తి అర్జున ఉండటము కర్తవ్యము త్రిషు ఈ మూడు లోకాలు, లోకేషు అంటే లోకాల్లో, కించన ఏ మాత్రమైన, నానవాప్తమవాప్తవ్యం లేదు పొందదగినది సాధించవలసినది, వర్త చేయుచున్నాను, ఏవ ఇంకా, చ మరియు కర్మణి కర్మ ఎందు. ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది ఏమీ లేదు, అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ భగవంతుడు అర్జునునికి చెప్తున్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. 23వ శ్లోకం రేపు చెప్పుకుందాం.